25 గ్యారంటీలకు సంబంధించిన కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ రోజు విడుదల కానుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే దేశానికి సంబంధించిన అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మేనిఫెస్టోను ఇప్పటికే రూపొందించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలుగులో ఈ కాంగ్రెస్ సంబంధించిన మేనిఫెస్టో ఈ రోజు తుక్కుగూడ సభ వేదికగా వెలువరించే ప్రయత్నం కాంగ్రెస్ చేయడం జరుగుతుంది. జనజాతర పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి 10 లక్షలకు పైగా జన సమీకరణ చేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మందిని గెలిపించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 6 గ్యారంటీలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేయడం జరుగుతుందనే కోణంలో మేము 6 గ్యారంటీలను అమలు చేసే వ్యూహంలోనే ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే కొన్ని గ్యారంటీలను అమలు చేసి అనే కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేయడం జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం 4 నెలల్లో మీరు ఏం చేశారు అనే కోణంలో సొల్లు కబుర్లు చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ గజ దొంగలు సిగ్గు లజ్జ చీము నెత్తురు అనేది ఏం లేకుండా, ఎందుకంటే 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలందరూ కూడా రాసిచ్చారు. మీరు ఏంట్రా పాలన, ఎందుకంటే కేసీఆర్ అంటాడు తెలంగాణ ఉద్యమంలో ముందున్నాడు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి అయితే కూడా బాగుంటుంది, అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తే తెలంగాణ ప్రజలకు తెడ్డు పెట్టిన కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు. అవినీతి అక్రమాలు చేసిండు, బిడ్డనేమో లిక్కర్ కేసు, కొడుకేమో ప్రశ్నపత్రాలు లీకేజ్, కేసీఆర్ ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు దొంగతనం చేసిండు, ఆ అవినీతి అక్రమాలు చేసిండు. కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పైన విమర్శలు చేయడం అనేది నిజంగా హాస్యాస్పదం. అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే 5 న్యాయాలు 25 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో న్యాయ పత్ర 2024 విడుదల. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో కూడిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. యువతకు ఇదే అంశానికి సంబంధించి తెలుగులో ఈరోజు తుక్కుగూడలో విడుదల చేయనుంది. యువతకు ఉద్యోగాల కల్పన, నిమ్న వర్గాల సంక్షేమం, సంపద సృష్టి వంటి కీలక హామీలను ప్రకటించింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ఆపన్న హస్తం అందిస్తామని వాగ్దానం చేసింది. పంటలకు కనీస మద్దతు ధర, చట్టబద్ధత, అగ్నిపథ పథకం రద్దు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేత, దేశవ్యాప్తంగా కులగణన వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ న్యాయపత్ర 2024 పేరిట 45 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 5 న్యాయాలను ప్రకటించారు. ఒక్కో న్యాయం కింద 5 గ్యారంటీలను చొప్పున మొత్తం 25 గ్యారంటీలు అంటే 5 ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క న్యాయం కింద 5 అంటే 25 గ్యారంటీలను ఇవ్వడం జరిగింది. అసలు 5 న్యాయాలు ఏమిటని ఒకసారి మనం గమనిస్తే నారీ న్యాయ్, యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారి న్యాయ్. నారీ న్యాయంలో ఏముందంటే మహాలక్ష్మి పథకం కింద దేశవ్యాప్తంగా పేద కుటుంబంలోని మహిళలకు ఏడాదికి 1 లక్ష నగదు బదిలీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులకు రెట్టింపు వేతనం, మహిళా హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా మైత్రి అధికారి నియామకం, మహిళా ఉద్యోగుల కోసం సావిత్రిబాయి పూలే పేరుతో వసతి గృహాలు. ఇక యువ న్యాయ అంశానికి సంబంధించి చూస్తే ఇందులో 5 అంశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో 30 లక్షల ఉద్యోగాల భర్తీ, యువత కోసం అప్రెంటిస్షిప్ హక్కు చట్టం, డిప్లొమా చదివిన వారికి లేదా 25 ఏళ్లలోపు ఉన్న గ్రాడ్యుయేట్ కు ఏడాది పాటు అప్రెంటిస్షిప్ చేసే అవకాశం, వారికి సంవత్సరానికి 1 లక్ష సాయం, ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టం, గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు, స్టార్టప్ కంపెనీల ప్రారంభించే యువత కోసం 5,000 కోట్ల నిధి. ఇక కిసాన్ న్యాయ అంశంలో ఉన్న 5 అంశాలు ఏంటి, 5 హామీలు ఏంటని ఒకసారి చూస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస గిట్టుబాటు ధరకు ఎంఎస్పీకి చట్టబద్ధత, రుణమాఫీ కమిషన్ ఏర్పాటు, పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు, రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు. ఇక శ్రామిక్ న్యాయంలో ఉన్న 5 హామీలు ఏమున్నాయని ఒకసారి చూస్తే కార్మికుల కోసం ఆరోగ్య హక్కు చట్టం, కనీస వేతనం రోజుకు 400, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సైతం వర్తింపు, పట్టణ ప్రాంతాల్లోని ఉపాధి హామీ పథకం అమలు, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా వర్తింపు, ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు రద్దు. ఇక హిస్సేదారు న్యాయ్, ఈ అంశానికి సంబంధించి ఈ న్యాయంలో ఏమున్నాయి 5
అంశాలు అనేది ఒక హామీలు అనేది ఒకసారి చూస్తే అధికారంలోకి రాగానే సామాజిక ఆర్థిక కులగణన, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల విషయంలో 50% సీలింగ్ పరిమితిని తొలగింపు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు, జల్ జంగల్ జమీన్ పై చట్టబద్ధమైన హక్కులు, గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలకు షెడ్యూల్ ఏరియాలుగా గుర్తింపు. ఎన్నికల తర్వాతనే ప్రధాని అభ్యర్థిని గుర్తిస్తాం. ఇక న్యాయ పత్రంలోని కీలక హామీలను ఒకసారి మనం గమనిస్తే సీనియర్ సిటిజన్లు వితంతువులకు నెలకు 1000 రూపాయల చొప్పున పెన్షన్. ఇక రైల్వే ప్రయాణాల్లో వృద్ధులకు రాయితీ, ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచనకు చెల్లు చీటి, 10వ షెడ్యూల్ సవరణ, పార్టీ ఫిరాయించిన నేతల లోక్సభ అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు, సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ పథకం రద్దు. ఇక అన్ని కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఈడబ్ల్యూఎస్ విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% కోటా అమలు, జమ్మూ కాశ్మీర్ కు పుదుచ్చేరికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం పేర్కొంది. ఇక ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి ప్రకటిస్తామంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీఏకు పరాభవం తప్పదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 2004లో భారత్ వెలిగిపోతుందంటూ ఎన్నికలకు వెళ్లిన ఎన్డీఏ బోల్తా పడిందని ఈసారి కూడా అదే పునరావృతం కాబోతుందని జోసెన్ చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం ఖాయమని అన్నారు. ఎన్నికల్లో నెగ్గిన తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ఉమ్మడిగా నిర్ణయిస్తామని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోను ప్రజలు రూపొందించారని, ఇందులో అక్షరాలను మాత్రమే తాము ముద్రించామని వివరించారు. 99% మంది ప్రజలు కోరుకుంటున్న అంశాలు మేనిఫెస్టోలో ఉన్నాయని తెలిపారు. అదాని లాంటి కేవలం 1-2% మంది బడా బాబుల కోరుకున్న అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో ఉంటాయని రాహుల్ గాంధీ ఎద్దేవా చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేది ఇప్పటికే విడుదలని క్రమంలో ఈరోజు తెలుగులో విడుదల చేయనున్న క్రమంలో ఇక మేనిఫెస్టో వచ్చింది కాబట్టి ప్రచారం జోరు అనేది మరింత పుంజుకునే అవకాశం స్పష్టంగా ఉంది.